శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి మరి ఈ వారం లాభస్థానంలో 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరించడం, అలాగే సప్తమాధిపతితో కలిసి సంచరించడం, ఇది ఒక వివాహానికి సంబంధించినటువంటి యోగం. ఈ రాశిలో ఎవరైనా వివాహం కొరకు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఈ వారంలో ఒక నిర్ణయానికి రావడం వల్ల కానీ, పరస్పరం పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకోవడం వల్ల కానీ, లేదంటే గతంలో ఏదన్నా మీకు ఒక వివాహ సంబంధం వచ్చి ఉండి అది ఏదో కారణం వల్ల ఆగి ఉంటే ఈ సమయంలో ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా ఈ వారం మనకి తొలగే అవకాశం ఉన్నది. అయితే జాతకుడికి ఏదైనా ఫంక్షన్లో కానీ వివాహంలో కానీ పరిచయమైనటువంటి అమ్మాయితో, అలాగైతే అబ్బాయి అయితే అమ్మాయితో వివాహానికి ఒక నిర్ణయం తీసుకోవడంలో కూడా ఈ పరిచయం ఒక కారణం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఒకసారి ఆలోచించి అటువంటిది ఏమైనా ఒకసారి ఉంటే ఆ విధంగా ప్రయత్నం చేసిన కేవలం మరి పెద్దల అంగీకారంతో ఈ సమయంలో జాతకుడికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. అయితే గతంలో నిశ్చయమైన వివాహం కూడా మరి ఏదో కారణం వల్ల వాయిదా పడే సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి జాతకులు తొందరపడి ఏదో విధంగా ఈ నెలలో ఈ వివాహం అయ్యేలా ప్రయత్నం చేసుకుంటే మంచిది. లేదంటే అది అలాగలా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావడం మంచిది. అలాగే గతంలో ఏదైనా మనస్పర్ధల వల్ల కానీ వేరే సమస్యలు కానీ దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సమయంలో తిరిగి మళ్ళా పరస్పరం సంప్రదింపుల ద్వారా, పెద్ద మనుషుల ద్వారా ఒక రాజీ మార్గంగా వచ్చి తిరిగి వివాహ జీవితాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం కూడా చేయడం వల్ల 100% అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇక వృత్తి సంబంధించిన విషయాల్లో జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్కు చేసే ప్రయత్నాలు కానీ ఖచ్చితంగా ఈ వారం అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపారాన్ని మార్చే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు, ఇండస్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. మీ వ్యాపార సంస్థని ఎక్స్టెన్షన్ చేసే ప్రయత్నం చేయడం కానీ, అదనంగా పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేయడానికి 100% ఆర్థిక పరమైనటువంటి వనరులు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దానికి గురువు ప్రస్తుతం 12వ స్థానంలో సంచరిస్తూ మీకు శుక్రుని యొక్క నక్షత్రం మీద అయినటువంటి భరణి నక్షత్రం మీదకి మారడం వల్ల, అలాగే మరి లాభాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల గతంలో మీరు సంపాదించినటువంటి ధనం, అలాగే ఏదన్నా ప్రభుత్వ రుణం ద్వారా వచ్చినటువంటి ధనాన్ని భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే సూచనలు కూడా మనకి ఈ వారం ఖచ్చితంగా కనబడుతున్నాయి. లేదు ఏదైనా శుభకార్యం నిమిత్తం కానీ, లేదంటే ఏదన్నా అధిక మొత్తంలో షేర్లు కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే మరి ఏదైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ, గృహాన్ని రిపేర్ చేసి దానికి ఆధునిక వసతులతో అలంకరించి కొత్త గృహంగా మార్చే ప్రయత్నం కానీ మరి ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి ఇన్వెస్ట్మెంటు, పెట్టుబడి పెట్టడం, అలాగే వ్యాపార అభివృద్ధి ఇవన్నీ కూడా మరి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు 1000లోకి రాస్తుంటే ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా మీకు 25వ తారీఖు అంటే సోమవారం రోజు 12వ స్థానంలోకి మారడం జరుగుతుంది. ఆ కారణం వల్ల కూడా మీరు అనేక వనరుల ద్వారా మీరు ధనాన్ని సేకరించి ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటుంది. ఇంకా పంచమ స్థానాధిపతి కూడా అక్కడ ఉండడం వల్ల షేర్ మార్కెట్లో కానీ, గురువు అవడం వల్ల గోల్డ్ సంబంధించిన వాటిలో కానీ, లేదంటే పిల్లల యొక్క చదువు కొరకు కానీ, లేదా వారి వివాహం కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా మరి మనకి ఏప్రిల్ 2వ తారీఖున బుధగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. సో వక్రించినప్పుడు ఎక్కువ విశేషమైనటువంటి ఫలితాన్ని రావడం జరుగుతుంది. కాబట్టి జాతకుడు ఏమైనా రుణ ప్రయత్నాలు చేస్తున్నా,
కుటుంబ సభ్యుల ద్వారా అయినా ధనానికి పెట్టుబడి పెట్టే నిమిత్తం వాళ్ళు ఏమైనా అడిగినా, లేదంటే మీ పిల్లలు ఏమన్నా మీ అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి ధనాన్ని ఇవ్వడం కానీ ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీరు ధనాన్ని సేకరించడం, దాన్ని సక్రమైన మార్గంలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. వృత్తిపరంగా కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయానికి కూడా అదనపు ఆదాయం సమకూర్చుకునే విషయంలో కూడా కొత్త పద్ధతులు అవలంబించడం, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయడం లాంటి విషయాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మొత్తం మీద జాతకుడు మంచి కార్యక్రమాల నిమిత్తం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. బట్ అలాగే ఏదో ఒక శుభకార్యంలోనో, పుణ్య కార్యక్రమంలోనో, ఆధ్యాత్మిక కార్యక్రమంలోనో పాల్గొనే అవకాశం ఉంది. జాతకుడు ఈ వారం శుభ ఫలితాల కోసం శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ ఏదైనా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని మరి అమ్మవారికి నిమ్మకాయల దండ వేయటం వల్ల, అలాగే కుంకుమార్చన చేయటం వల్ల ఖచ్చితంగా జాతకుడికి వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. ఈ నెల ఇంచుమించుగా మనకి 30వ తారీఖుతో మార్చి నెల ఎండింగ్ అవటం, అలాగే మరి మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది రావడం జరుగుతుంది. సో అలాగే మనకి శ్రీరామనవమి కూడా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏప్రిల్ నెల అంటే మే తర్వాత వివాహ ముహూర్తాలు చాలా వరకు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహ విషయంలో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. మనకి సాధారణంగా దేవుడి కళ్యాణం జరిగిన తర్వాత వివాహం చేద్దామని కొంతమంది ఎదురు చూస్తుంటారు. సో అతి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కానీ, ఈ అనేక కారణాల వల్ల మరి వివాహాలు ఆలస్యం అవడం జరుగుతుంది. మరి రాబోయే శ్రీరామనవమి ఖచ్చితంగా వధూవరులకి శీఘ్ర వివాహం జరగడానికి ఒక అనుకూలమైనటువంటి పరిహారం అనొచ్చు, ఒక పుణ్య కార్యక్రమం కూడా అవ్వచ్చు. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు వివాహ శ్రీరామనవమి యొక్క పట్టాభిషేకం రోజు అంటే సీతారామ కళ్యాణం రోజు సంపూర్ణంగా మరి ఆ కళ్యాణాన్ని చూడటం వల్ల, ఆ కళ్యాణంలో పాల్గొని సీతారాములకి వేసినటువంటి తలంబరాలు కొన్ని తీసుకొని మరి ఎవరికైతే వివాహం జరగవలసి ఉన్నదో వాళ్ళు విధి విధానంగా అమ్మవారిని, అయ్యవారిని తలుచుకొని ఆ తలంబరాలు తల మీద ధరించడం వల్ల చాలా వరకు వివాహం మళ్ళా శ్రీరామనవమి వచ్చే లోపల 100% కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. లేదు పేరెంట్స్ అవకాశం లేకపోతే స్వయంగా ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళు ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని విధి విధానంగా ఆ తలంబరాలు తల మీద వేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం జరగడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ సీతారామ కళ్యాణం తిలకించడం వల్ల 100% వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిహారం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మరి రేపు రాబోయే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా ఆ రోజు మరి ప్రత్యక్షంగా మీకు అవకాశం వస్తే ఎవరైనా పంచాంగం చదివినప్పుడు అది వినడం కానీ, లేదంటే మనకి టీవీలో మాధ్యాల్లో ఈ పంచాంగ శ్రవణం ఆ రోజు అంటే ఉగాది రోజు ఎవరు రాజు ఎవరు మంత్రి అనే విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం మీరు వినడం వల్ల కంప్లీట్గా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి ఆ గ్రహాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనకి చాలా కాలంగా ఈ పంచాంగ శ్రవణం కంపల్సరీగా ఆచరించడం, ఆ విధంగా మరి మిత్రులకు కలుసుకోవడం కానీ, పెద్దవాళ్ళు సత్కరించడం కానీ ఆ రోజు చేయటం వల్ల ముఖ్యంగా మరి ఆ రోజు మీరు పంచాంగాన్ని ఖచ్చితంగా విని, అలాగే మీ పెద్దవాళ్ళకి, మీ శ్రేయోభిలాషులకి వీలైనంత విధంగా మీరు ఆ రోజు కలుసుకొని బహుమతి రూపంలో ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఒక నమస్కారం పెట్టడం వల్ల, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల 100% కూడా ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయి. గ్రహాలు మీకు ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండి మీ యొక్క విజయానికి కారణమవుతుంటాయి. సాధారణంగా మనం నవగ్రహాలని ఆరాధించడం వల్ల, నవగ్రహాల యొక్క విశేషాలు తెలుసుకోవడం వల్ల ప్రతి గ్రహం కూడా వాళ్ళ యొక్క
జాతకుడికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మనం ఎంత నమ్మితే గ్రహాలు మనల్ని అంతగా లాభాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి. ఇది నమ్మకంతో కూడుకున్నది. కానీ మనం శాస్త్రాన్ని శాస్త్రానిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.